హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేమైతే గుమ్మడికాయ హల్వా చేసుకున్నాం అనమాట. అది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా గుమ్మడికాయ నీట్గా కట్ చేసేసుకొని పీసెస్ లాగా దానిపైన ఉండే పొట్టు మొత్తం తురుముకునేయాలన్నమాట. సో అది ఇట్లా పీల్ చేసేసి మళ్ళంకా ఆ పీల్ చేసిన ఆ పల్ప్ని మాత్రం నీట్గా తురుముబెట్టుకోవాలి. సో మా దగ్గర ఆల్రెడీ ఇంట్లో చేసిన నెయ్యి ఉంటే దాన్నే కరిగించుకొని దాంట్లోకి ఈ గుమ్మడికాయ తురుమంతా వేసేసామన్నమాట. యాక్చువల్గా మాకు కొంచెం జామ్ లాగా కావాలని డ్రై ఫ్రూట్స్ వేసుకోలేదు, మీరు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అది వాటర్గా అయితే మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించేసి అందులోకి కొంచెం పాలు పోసేసి బాగా వేపుకోవాలన్నమాట. ఆ పాలు కూడా బాగా ఇమిరిపోతుంది. ఆ తర్వాత మనము బాగా దంచి పెట్టుకోండి బెల్లం ముక్కలు అయితే వేసేసి అదంతా బాగా కరిగేంత వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. బాగా ఫ్రై చేశాక అది ఒక ప్లేస్లో గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయిపోయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని తినేయడమే. చేసే ప్రాసెస్లో పడి ఫొటోస్ వీడియోస్ తీయడం మర్చిపోయానబ్బా, ఈసారికి అట్లా అడ్జస్ట్ అయిపోండి. బాయ్.